తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి బుద్ధిస్టులను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, బుద్ధిస్టుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించాలని, వారి సూచనలు సలహాలు తీసుకొని టూరిజం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఇక టూరిజం, ఆర్కియాలజీ ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేయాలని, బుద్ధిస్టులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దేశంలోనే నీలకొండపల్లి బౌద్ధ స్తూపంకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు. ఇక ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బౌద్ధ స్తూపంను పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దాం, ఎందుకింతకాలం నిర్లక్ష్యం చేశారు, ముఖ్యమైన బౌద్ధ స్తూపంకు పూర్వ వైభవం తీసుకురావాలని, 8 ఎకరాలను అభివృద్ధి చేయాలని, స్తూపంకు లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. తెలంగాణలో బౌద్ధ స్థలాలున్నాయని, 3 స్థలాల్లో పాలేరు కీలకమైందన్నారు. అయితే సిబ్బంది కొరత, బడ్జెట్ లేదని మంత్రులకు అధికారులు వెల్లడించారు. ఉపయోగపడేది. అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. ఇకపోతే దీంతో పాటు టూరిజం శాఖ మంత్రులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు గాని, శాసనసభ్యులు గాని తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం, తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా, ఉదాహరణకి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్తూపాలు కానీ, ఇతరత్ర స్తూపాలు కానీ, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం, జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధిస్ట్ స్తూపాలు రావడానికి అవకాశం